వెల్కమ్ టు పల్లవి టీవీ. భారతదేశానికి శత్రు దేశాలన్నీ ఒక్కటవుతా ఉన్నాయి. ఒక దేశానికి మరొక దేశం పరస్పరం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు కలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ మన ఆగర్భ శత్రువుగా ఉన్నటువంటి పాకిస్తాన్ అటు టర్కీతోని, ఇటు ఇరాన్‌తోని, అటు చైనాతోని ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నది. మనం చూడొచ్చు 2 రోజుల క్రితం ఇరాన్, పాకిస్తాన్ మధ్యల ఒక కీలకమైన 10 ఒప్పందాలు జరిగాయి. 10 ఎంఓయూల మీద ఇరు దేశాలు సంతకాలు చేసిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూద్దాం. ఇరాన్ అండ్ పాకిస్తాన్ signed major cooperative documents. Pakistani exports will now flow to Europe and Russia via Iran much faster than sea transportation. Both countries will cooperate in the field of technology, increase trade to $10 billion. దాదాపు $10 బిలియన్ల సంబంధించి ఈ 2 దేశాల మధ్య ట్రేడ్‌ను, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని $10 బిలియన్ వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ఈ 2 దేశాల మధ్య ఒప్పందం అయితే జరిగింది. ఈ 2 దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో మరొక కీలకమైన ప్రాజెక్ట్ ఏంటంటే ఐటీఐ. ఇది ఇస్లామాబాద్, టెహ్రాన్, ఇస్తాంబుల్ ట్రైన్ ప్రాజెక్ట్. ఇది 2009లో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2009లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే పొలిటికల్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. ఇదేంటంటే ఇది రోడ్డు మార్గం ద్వారా 3 దేశాలను కలుపుతూ వేయబడిన ఒక రైలు మార్గం అని చెప్పవచ్చు. ఈ రైలు మార్గం ద్వారా సరుకును ఇప్పుడు సీ మార్గం ఏదైతే సముద్ర మార్గం కంటే చాలా వేగంగా, చాలా తక్కువ టైంలో, ఇప్పుడు సముద్ర మార్గం అయితే సరుకు రవాణాకు ఎక్కువ రోజులు పడుతుంది కదా, అట్లా కాకుండా తక్కువ సమయంలో రోడ్డు మార్గం ద్వారా, అంటే రైలు మార్గం ద్వారా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ముఖ్యంగా యూరోప్ కంట్రీలకు, రష్యా, యూరోపు ఈ 2 దేశాలకు సరుకును ఎగుమతి చేయడానికి, దిగుమతి చేసుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టు ఐటీఐ ప్రాజెక్టును రూపకల్పన చేశారు కోఆపరేటివ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో. అయితే 2009లో స్టార్ట్ అయితే 2021లో అంటే అంతకంటే ముందే ఆగిపోయింది. 2021లో మళ్ళీ ఒప్పందం జరిగింది ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి. చివరకు ఎట్టకేలకు 2022లో ఒక రైలునైతే, ఒక బోగీనైతే ఇస్లామాబాద్ నుంచని ఇస్తాంబుల్ వరకు అయితే నడపడం జరిగింది. అది ట్రయల్ రన్ చేసి అట్లా వదిలిపెట్టారు. మళ్ళీ తాజాగా ఇరాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంలో ఈ ప్రాజెక్టు మళ్ళీ పునరుద్ధరించాలనే ఆలోచనతోని ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. సముద్ర మార్గం ద్వారా రవాణాతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఐటీఐ ప్రాజెక్ట్ ఏదైతే ఉంది, ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 35 రోజులు, 13 నుంచి 35 రోజులు సమయం కలిసి వస్తుందనేది. తద్వారా అటు ఆదాయం ప్లస్ మానవ వనరులు, సమయం కూడా ఇవన్నీ కలిసి వస్తాయన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపడతా ఉన్నారు. కానీ టెక్నికల్గా చూస్తే 3 దేశాల మధ్య సమన్వయం కావాలి, ఆర్థిక పరంగా పెట్టుబడులు కావాలి, అట్లాగే మిలిటెంట్లు, తీవ్రవాదులు ఇట్లాంటి గ్రూపుల నుంచి ఏదైతే సరుకు ఉందో ఆ సరుకును సురక్షితంగా, భద్రతా సంబంధించిన వ్యవహారాలకు సవాళ్ళు కూడా ఈ ప్రాజెక్టుకు ముందు రాబోతూ ఉన్నాయి. దీని కారణంగానే అటు పెట్టుబడులు, 3 దేశాల మధ్య సమన్వయం, భద్రతా వైఫల్యాలు, అట్లాగే కస్టమ్స్, అంటే సరుకు రవాణాకు సంబంధించి ఒక దేశం మధ్యలో ఒక దేశానికి బార్డర్లు దాటేటప్పుడు కస్టమ్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా మేజర్గా ఈ ప్రాజెక్టులో సవాళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ 3 దేశాలు మనకు శత్రు దేశాలే. ఎందుకు శత్రు దేశాలంటే టర్కీ గురించి మాట్లాడదాం. టర్కీ మన దేశంతోని ఎందుకు శత్రుత్వం ఉందంటే, టర్కీకి సంబంధించి కాశ్మీర్ విషయంలో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అటు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కోఆపరేటివ్ ఏదైతే వాళ్ళ సంస్థ ఉందో అందులో కూడా కాశ్మీరు పాకిస్తాన్కే చెందుతుంది, పీఓకే పాకిస్తాన్దే. ఇట్లా అక్కడ ఉన్న ముస్లింలు స్వాతంత్రం కోరుకుంటా ఉన్నారు, పాకిస్తాన్తో గెలవాలనుకుంటున్నారని వాదించిన దేశంగా టర్కీ ఉంది. అట్లాగే పాకిస్తాన్కు అతిపెద్ద 2వ ఆయుధ సరఫరాదారుగా టర్కీ ఉంది. మనం చూడొచ్చు, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు టర్కీ ఆయుధ సంపత్తిని, ఆయుధాల పరంగా సహకారం అందించింది. మన రక్షణ వ్యవస్థ, మన ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో ఆ డిఫెన్స్ సిస్టమ్ టర్కీకి సంబంధించి పాకిస్తాన్ ఏదైతే మన మీద లాంచ్ చేసిందో వాటన్నిటిని నిర్వీర్యం చేసింది. ఆ సందర్భంగానే మన దేశంలో టర్కీ నుంచి వచ్చే విమానాలు ఏవైతే ఉన్నాయో మన
ఎయిర్‌పోర్ట్‌లను బ్యాన్ చేయడం జరిగింది. మన ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళ విమానాలు రాకుండా బ్యాన్ చేయడం జరిగింది. అట్లాగే టర్కీ యాపిల్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని టర్కీకి సంబంధించిన ఉత్పత్తుల మీద భారతదేశం ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య కొంచెం శత్రుత్వం ఏర్పడింది. ఈ టర్కీ విషయం అట్లా వస్తే ఇరాన్ గూడా, ఇరాన్ గూడా మొదటి నుంచి పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తూ వస్తున్న దేశం. 1948లో పాకిస్తాన్ ఒక దేశంగా ఉండాలని బలంగా వాదించి సపోర్ట్ చేసిన దేశం ఇరాన్. అదీ గాక మనం ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తున్నాం. భారతదేశం కొంత ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు మధ్యలో ఉన్న విభేదాల కారణంగా భారతదేశంతో కూడా ఇరాన్ విభేదిస్తూ వచ్చింది. మనం చూడొచ్చు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇరాన్ పాకిస్తాన్‌కు మద్దతుగా నిలబడింది. అట్లాగే ఇజ్రాయెల్, ఇరాన్ దాడిలో కూడా అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో, ఆ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆ ఖమేనీ షియా ముస్లింలో షియా వర్గానికి మొత్తం తాను ప్రపంచ నాయకుడిగా అనుకుంటాడు. అందుకే కశ్మీర్‌లో ఉన్న షియాల సంక్షేమంను ఉద్దేశించి కూడా ఆయన గతంలో వివాదాస్పదమైన కామెంట్ చేశారు. ఏం చేశారంటే వాళ్ళు స్వాతంత్రం కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్‌తో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాశ్మీర్ మొత్తం జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్‌కే చెందుతుందని పాకిస్తాన్‌కి మద్దతుగా అనేక సార్లు వ్యాఖ్యలు చేశారు. అయితే భారతదేశం ఇరాన్‌తోని కొన్ని సంవత్సరాలు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ అవి అమెరికా ఆంక్షలు ఏవైతే ఉంటాయో అమెరికా ఆంక్షల వల్ల అవి విఫలమైన పరిస్థితి మనం చూడొచ్చు. చాబహార్ పోర్టు, ఇరాన్‌లో చాబహార్ పోర్టును డెవలప్ చేయడానికి భారతదేశం అక్కడికి వెళ్ళింది. అంటే ముందుకు వెళ్ళింది. అయితే ఫండ్స్ కొన్ని ఆర్థిక సమస్యల వల్ల భారతదేశం చాబహార్ పోర్ట్ ఏదైతే ఇరాన్‌లో డెవలప్ చేద్దాం అనుకున్నదో ఆ పోర్టును సకాలంలో డెవలప్ చేయలేకపోయింది. అటు అమెరికా కూడా అనేక సార్లు ఆంక్షలు పెట్టింది భారతదేశం మీద. అక్కడ చమురుకు సంబంధించి కావచ్చు, ఈ పోర్టు డెవలప్ చేసే విషయంలో కావచ్చు, ఇట్లాంటి అన్ని కారణాల వల్ల అమెరికా ఆంక్షలు పెడితే మీరు మాతోని ఇట్లా లేట్ చేస్తారా? మీరైతే ఒప్పందం ఏదైతే ఉందో చాబహార్ పోర్టు నిర్మించి ఇస్తారనే ఒప్పందాన్ని మీరు ఇట్లా లేట్ చేస్తారనే విషయంలో ఇట్లా అనేక కారణాలు ఇరాన్‌కు, భారతదేశానికి మధ్యలో శత్రుత్వాన్ని, ఒక వైరిని పెంచి పోషించేలా కోరుతూ వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ఐటీఐ ప్రాజెక్టు ఇటు చైనాకు కూడా లింక్ చేసే అవకాశం ఉంది. చైనా పాటు కూడా మనకు చూడొచ్చు. ఇస్లామాబాద్ కదా, ఇస్లామాబాద్ నుంచని చైనా రోడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. ఈ చైనా రోడ్ ప్రాజెక్టుకు కూడా ఇది కనెక్టివిటీని ఇచ్చే ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. మొత్తానికి శత్రు దేశాలన్నీ కూడా భారత్ మీద ఒక లింక్ ఏర్పాటు చేసుకొని అవి వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా ముందుకెళ్ళే ఆలోచనలో నిన్న కీలక ఒప్పందాలు జరిగాయి. మరి వీళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారు? ఆ నిధుల సమీకరణ ఎక్కడి నుంచి చేపడతారు? స్ట్రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ, అట్లాగే ఆర్థిక వనరులు ఉంటేనే ఇట్లాంటి ప్రాజెక్టులు సాధ్యమవుతాయన్నది మన గత చరిత్ర చూస్తే అర్థమవుతోంది. ఈ విషయంలో పాకిస్తాన్ ఐటీఐ ఏదైతే రైల్ ప్రాజెక్ట్ ఉందో అది ఎంతవరకు పట్టాలకు ఎక్కడుందో లేదా అనేది వేచి చూడాలి.